హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ తేరీ. సో ఈరోజు మనం యాక్చువల్గా మాంట్రియల్లో ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో వీఆర్ హెడింగ్ టు దేర్. బేసిక్గా మా ఇంటి నుంచి అరౌండ్ 30 minutes, అరౌండ్ 30 minutes ఉంటుంది అనమాట ఫైర్ వర్క్స్ దగ్గరికి. యాక్చువల్గా ఫైర్ వర్క్స్ అనేది లరాండ్ అని చెప్పి ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో జరుగుతుంది. బట్ నేనేంటంటే మాకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉంటుంది. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ గో దేర్ అండ్ వాచ్ ఇట్. ఆ బ్రిడ్జ్ ఏంటంటే జాక్స్ కార్టియర్ బ్రిడ్జ్ అనమాట. సో యూల్ హ్యావ్ ఎ గుడ్ వ్యూ ఫ్రమ్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన బ్రిడ్జ్ మీదకి వెళ్ళనియారనమాట. వీ కాంట్ గో ఆన్ టు ద బ్రిడ్జ్ త్రూ కార్. సో మేము పార్కింగ్ చేసేసి ఫస్ట్, ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను. నడుస్తున్నాం అనమాట పార్కింగ్ చేసేసి. అక్కడ నుంచి ఒక పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 13 minutes వాక్, అరౌండ్ 10 to 15 అనుకోండి. సో 10 to 15 minutes వాక్ ఉంటుంది అనమాట. దెన్ వీ వెంట్ దేర్. మేము వెళ్ళాము లిటరల్లీ ఎగ్జాక్ట్గా 10 to 11 అనమాట. ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యేది 10 o'clockకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయాయి అనమాట. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. ఇంకా యాక్చువల్గా 30 minutes జరుగుతుంది ఫైర్ వర్క్ అనేది. షో అనేది 30 minutes జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా రెయిన్ ఉన్నా అలా 1 hour అని చెప్తారు, బట్ 30 minutes షో ఉంటుంది. నాకు తెలిసిన రీజన్ చెప్తాను నేను. బేసిక్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఐ విల్ గివ్ యూ ద బ్యాక్ స్టోరీ. ఎందుకు ఈ ఫైర్ వర్క్స్ జరుగుతాయి, అసలు ఎలా వచ్చింది ఈ ఫైర్ వర్క్స్, అదంతా నేను ఈరోజు చెప్తాను మీకు. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్. ఎందుకు జరుగుతాయంటే ఫైర్ వర్క్స్ అనేది అసలు స్టార్ట్ అయింది 1985లో అనమాట. 1985లో స్టార్ట్ అయ్యాయి ఇవి. అదేంటంటే ఇప్పుడు ఒక సమ్మర్ ట్రెడిషన్లా అయిపోయింది ఈ ఫైర్ వర్క్స్ అనేది బేసిక్గా. సో ఇది జూన్ ఎండింగ్ నుంచి జూలై ఎండింగ్, లేట్ జూన్ నుంచి లేట్ జూలై వరకు జరుగుతుంది అనమాట ఈ ఫైర్ వర్క్స్ అనేది. ఇనీషియల్ డేస్లో అసలు ఈ ఫైర్ వర్క్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే జస్ట్ టు సెలబ్రేట్ ఆర్ట్. ఒక ఆర్ట్, ఈ పైరోటెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆర్ట్, వాళ్ళ స్కిల్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు మనకి స్టార్ట్ అయింది అప్పుడు. ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే ఇది ఒక గ్రాండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్గా మారిపోయింది. వేర్ లైక్ అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి కాంపిటీషన్ పెట్టుకొని ఈ ఫైర్ వర్క్ని వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేసుకోవడం లాగా ఇది ఎవాల్వ్ అయిందనమాట ఓవర్ ద ఇయర్స్. అలానే క్యూబెక్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి దే ఆర్ గెటింగ్ ద రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. ఎలా అంటే ఎక్కువ టూరిజంని అంటే అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ ఫెస్టివల్ అనేది. సో ఇంకోటి ఏంటంటే ఇది చెప్పాను కదా, లరాండ్ అనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో జరుగుతుంది. యాక్చువల్లీ టికెట్స్ ఆర్ టూ కాస్ట్లీ అనమాట. అరౌండ్ $79 ఎంతో ఉండే నేను నిన్న చూసినప్పుడు. ఈ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంతలో ఈ కాంపిటీషన్ అనేది 3 million పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది ఎవ్రీ సింగిల్ ఇయర్. సో ఇప్పుడు ఈ 2024లో ఏంటంటే 27th జూన్ నుంచి 1st ఆగస్ట్ వరకు జరుగుతుంది అనమాట ఈ ఫైర్ వర్క్ అనేది. ఎవ్రీ బై వీక్లీ జరుగుతుంది. అండ్ ఇదేంటి చెప్పినట్టు 30 minutes ఉంటుంది అనమాట ఈ షో అనేది. ఇంకోటి ఏంటంటే ఇది అంటే అరౌండ్, ఇది రౌండ్ ఫిగర్ కాదు, అరౌండ్ చెప్తున్నా, నాకు తెలిసింది అరౌండ్ 6,000 ఫైర్ వర్క్స్ని ఫీచర్ చేస్తుంది అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే 8 to 9 countries నుంచి పీపుల్ వస్తారు, లైక్ టీమ్స్ లాగా డివైడ్ అయ్యి వస్తారనమాట. ఈ పైరోటెక్నీషియన్స్ అందరూ వచ్చి కంపీట్ చేసుకుంటారు విత్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళందరూ కంపీట్ చేసుకొని ఎవరైతే బెస్ట్ ఫైర్ వర్క్ని షోకేస్ చేస్తారో వాళ్ళకి టాప్ 3 అవార్డ్స్ ఇస్తారనమాట. లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్, బ్రాంజ్ జూపిటర్ అని చెప్పి ఈ టాప్ 3 షోకేస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. టాప్ 3 డిస్ప్లేస్కి, టాప్ 3 డిస్ప్లేస్కి ఈ అవార్డ్స్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ చూసుకుంటే మనకి 8 countries, ఐ థింక్ అరౌండ్ 8 countries కంపీట్ చేస్తున్నాయి. ఈరోజు నేను చూపించేది 27th జూన్ జరిగిన ఫైర్ వర్క్ అనమాట. ఈరోజు ఫైర్ వర్క్ వచ్చి ట్రిబ్యూట్ టు బాయ్ అండ్ గర్ల్ బ్యాండ్స్ అని చెప్పి వాళ్ళు షోకేస్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి ఏంటంటే అసలు ఫుల్ డీజే మ్యూజిక్ అండ్ చెప్పాను కదా, గర్ల్ అండ్ బాయ్ బ్యాండ్స్ ఏదైతే ఉందో వాళ్ళు మ్యూజిక్ పర్ఫామ్ చేస్తారనమాట. లైక్ వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ ఆర్ట్స్ అన్నీ షోకేస్ చేస్తారు ఆ రోజు. నెక్స్ట్ మనకి ఈ ఇయర్ వచ్చేసి జపాన్, ఇటలీ, ఆస్ట్రియా, మెక్సికో, కెనడా, ఫ్రాన్స్ ఇవన్నీ కంపీట్ చేస్తున్నాయి. లాస్ట్లో ట్రిబ్యూట్ టు కోల్డ్ ప్లే అని చెప్పి అది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కంపీట్ చేసిన తర్వాత మనకి ఎవరైతే టాప్ 3 డిస్ప్లేస్ ఉంటాయో వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇస్తారనమాట.
ఇంకోటి ఏంటంటే లైక్ 2020లో ఈ పాండమిక్ వచ్చింది కదా మనకి, అప్పుడు స్టాప్ అయిపోయింది అనమాట ఈ ఫైర్ వర్క్ కాంపిటీషన్ అనేది. మళ్ళీ ఇది లేట్ సమ్మర్ 2022 లేట్ సమ్మర్లో స్టార్ట్ అయిందనమాట ఈ ఫెస్టివల్, మళ్ళీ కాంపిటీషన్ అనేది. ఇది బ్యాక్ ఎండ్ స్టోరీ బేసిక్గా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, వీలైనంత వరకు. ఇదైతే బ్యాక్ స్టోరీ అనమాట దీని గురించి. ఇప్పుడు నేను కొన్ని రా క్లిప్స్ పెడతాను, ఐ హోప్ యూ ఎంజాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫెస్టివల్ గురించి, యూ వాంట్ టు నో ఎనీథింగ్ మోర్ అబౌట్ మీ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్వెరీస్, మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐల్ డెఫినెట్లీ రిప్లై. అండ్ యా, ఐ హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ. The video, and if you liked it, please don't forget to like, share and subscribe to my channel Explore with Theri.